థియేటర్ ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా పోలీసులు నోటీసులు ఇచ్చి అల్లు అర్జున్ ని విచారణకు పిలవడం అందులో భాగమే. చట్టానికి కట్టుబడిన వ్యక్తిగా, వ్యవస్థ మీద గౌరవం ఉన్న పౌరుడిగా వ్యవహరిస్తానని చెప్తూ వచ్చిన అల్లు అర్జున్ అందుకు తగినట్లుగానే వ్యవహరించారు. వాస్తవానికి కొందరు అల్లు అర్జున్ విచారణకు దూరంగా ఉంటారని ఊహించారు. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు బదులుగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం కోరుతారంటూ అంచనా వేశారు. కానీ అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. నోటీసులను అనుసరించారు. విచారణకు ఆయన్ని పిలిచిన సమయానికి హాజరై తన నిబద్ధత చాటుకున్నారు. విచారణ కూడా సుదీర్ఘంగా ఉంటుందని, ఆయన్ని అన్ని రకాలుగా ఆరా తీసి వివిధ కోణాల్లో వేధించే అవకాశం కూడా లేకపోలేదని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ కథ అనుకోని మలుపులు తిరిగింది. 2.5 గంటల కూడా ఆయన విచారణ సాగలేదు. స్వల్ప కాలంలోనే ఆయన నుంచి అవసరమైన సమాచారం పోలీసులు కోరారు. దానికి బన్నీ పూర్తిగా సహకరించినట్టు చెప్తున్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తన దగ్గరున్న సమాధానాలు చెప్పడం ద్వారా బన్నీ విచారణకు సంపూర్ణంగా సహకరించినట్టు భావిస్తున్నారు. తాను మీడియా ముందు చెప్పిన విషయాలను పునరావృతం చేస్తూ తాను చెప్పిన దానికి కట్టుబడి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యవహరించడం విశేషం. అదే సమయంలో థియేటర్లో సినిమా చూస్తుండగా పోలీసులు వచ్చి రేవతి విషయం చెప్పారనే అంశం మీద పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆయన మరోసారి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లో ఉండగా పోలీసులు ఎవరు తన దగ్గరకు రాలేదన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాను చట్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను తప్ప వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదని బన్నీ స్పష్టం చేశారు. పోలీసులు కూడా విచారణను సాగదీసే అవకాశం లేదని తేలడంతో ముగించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా పోలీసులు నోటీసులో పేర్కొన్న సమయానికే పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసులు అడిగిన సమాచారం అంతా అందించే ప్రక్రియలో అల్లు అర్జున్ సహకరించడంతో పోలీసులు కూడా అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం కనిపించలేదు. బయట అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ ఎటువంటి సమస్య లేకుండా ఆయన కేవలం 2.5 గంటలలోనే తన విచారణ పూర్తి చేసుకొని వెనక్కి వెళ్లే అవకాశం దక్కింది.